క్లియర్. ఒకసారి నేను సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడతాను. సమయం చాలా ఎక్కువ అవుతుంది కదా, సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి నవీన్ గారు. సార్ ఏం చెప్తారు సార్? ఆళ్ళ రామకృష్ణారెడ్డే కాదులేండి, ఎవరేసినా పిటిషన్లు వైసీపీ వారికి గతంలో కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం మనం చూస్తున్నాం. అయినప్పటికీ సరే వారి వైఖరిలో మార్పు లేదు, అదే రకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తాజాగా ఈ కేసుకు సంబంధించి కేసుని కొట్టేయడం పట్ల ఎంతైతే ఊరట ముఖ్యమంత్రి గారికో మంత్రులకో ఉందో, ఇప్పటి వరకు మనకు బసవయ్య గారు చెప్పారు, రైతులు ఇంకా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, మేమెవరం పిటిషన్లు వేయలేదు, కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అని వారు చెప్తున్న సిచ్యువేషన్ ఇవాళ. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నారు బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న ఈ అన్ని కార్యక్రమాల పట్ల కావచ్చు, అలాగే వారికి ఇస్తున్న హక్కుల విషయంలో కావచ్చు. ఇస్తున్న హక్కులు అంటే వారికి గతంలో ఏవైతే ఇబ్బందులు తలెత్తాయో వాటన్నిటిని పరిష్కరించి వారికి హక్కు కల్పించారు. భూమి విషయంలో రిజిస్ట్రేషన్ హక్కులు వచ్చాయి. ఇవన్నీ విషయంలో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా, ఏం చెప్తారు సార్? నవీన్ గారు, ఇందాక బసవయ్య గారు, కృష్ణకాంత్ గారు చాలా చక్కగా చట్టాలు విధి విధానాలన్నీ వివరించారండి. కాబట్టి వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. అంటే జడ్జిమెంట్ చాలా అద్భుతంగా చెప్పారు. మహాభారతంలో చెప్పిన ధర్మం జయిస్తుంది అనడం కానీ, లేదా సామాజిక అంశాలు న్యాయ సూత్రాలు క్రోడీకరించి చెప్పారు. అంటే నేను సైకాలజిస్ట్ కాబట్టి స్వభావం చెప్పాలనుకుంటున్నాను. ఒక రాజకీయ నాయకుడు కానీ, వ్యక్తి కానీ, ఎవరైనా మన సమాజంలో ఒక 4 రకాల వ్యక్తులు ఉంటారు. కొంత స్థూలంగా చూస్తే విఘ్నులు చాలా తక్కువ మంది ఉంటారండి. ఆ వివేకము, విఘ్నత, మంచితనము ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే సమాజం బాగుపడుతుంది. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాడు ఏం చేస్తాడో తెలియదు, ఎవరి మీద ఆధారపడి నాశనం చేస్తాడు. కొంతమంది అహంకారులు ఉంటారు, రాజకీయాల్లో అధికారం వస్తానే విచ్చలివిడిగా చేయడము, తనకు ఎదురు లేదన్నట్టుగా ఉంటారు. ఇంకొంతమంది స్వార్థపరులు ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో 3 అవలక్షణాలు ఉన్నాయి. ఆయన అహంకారి, స్వార్థపరుడు, మూర్ఖుడు. ఎప్పుడూ ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు పనికి మాలిన వాళ్ళని సలహాదారులుగా తీసుకుంటారని. ఆ పనికి మాలిన సలహాదారుల వల్లనే ఆయన పతనం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళ నాన్నగారి పేరు ఉపయోగపడిందా, లేకపోతే ఇంకోటి ఉపయోగపడిందా, వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా సర్వనాశనం అయిపోయాడు. ఆయన పైచాచిక ప్రవృత్తే అతని పతనానికి మూలమండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయాల్లో ఇప్పుడు మేము కూడా కూటమి ప్రభుత్వం, మేము కానీ ఇంకొకరు కానీ, ఈ పైచాచిక ప్రవృత్తి, కుట్రపూరితమైన వ్యవహారాలు మానుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా దెబ్బతింటారు, ఆ పార్టీ కూడా అండి. ఇప్పుడు చూడండి, అయితే అతనికి కూడా తెలుసు, ఓడిపోయినా 7 ఏళ్ళు రైతులకు అన్యాయం చేశాడు కదా ఆయన. అదే అండి, ఈ మూర్ఖులు, లేకపోతే కుట్ర స్వభావం ఉన్న వాళ్ళు, పైచాచిక ప్రవృత్తి ఉన్న వాళ్ళు, శాడిజం ఉన్న వాళ్ళు. అయితే కేసు గెలిచినా మనం 7 ఏళ్ళు నష్టపోయాం కదండి. 7 ఏళ్ళు అభివృద్ధి నష్టపోయాము, రైతులు నష్టపోయారు, అభివృద్ధి ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పైచాచిక ఆనందం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు అరెస్ట్ చేసి కొడితే ఆయన ఏమవలే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. కానీ అదొక ఆనందం. నేను రఘురామకృష్ణరాజు గారిని కొట్టించాను, ఆ వీడియో చూశాను. ఇది చెప్పాను కదా, పైచాచిక ప్రవృత్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి ఆయన ఒక 56 రోజుల జైల్లో పెడితే ఆయనకు ఒక ఆనందం. ఈ పైచాచిక ప్రవృత్తి వల్ల పతనం అయిపోయారు. ఇప్పటికైనా ఆయన మారకపోతే అతను సర్వనాశనం అయిపోతాడు. అంటే ఇది శాపాలు కాదండి, ఈయన కాదు, మనం హిట్లర్ కాలం నుంచి ఇప్పటి వరకు చూడండి, లేదా మహాభారతం, రామాయణం ఏది చూసుకున్నా వ్యక్తిత్వం లేని వాళ్ళు, స్వార్థపరులు, సమాజానికి హాని కలిగించే వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడిన దాఖలాలే లేవు. చిన్న గ్రామం నుంచి ప్రపంచ స్థాయి వరకు ఇదే ఉంటదండి. ఒక చిన్న ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ ఊరందరికి విరోధము, కేసులు వేసుకుంటుంటాడు. అత కొన్నాళ్ళ తర్వాత ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళకు వాడి వంశమే ఉండదండి. ఇలాంటి ఏ పల్లెలైనా చూడండి, పల్లెల్లో ఉన్నాయి, పెద్ద ఊర్లలో ఉన్నాయి, నగరాల్లో ఉన్నాయి. ఈ వివేకము జగన్మోహన్ రెడ్డి గారికి కలగలేదు. కారణం ఏమంటే అతను సరిగ్గా చదువుకోలేదు. ప్రభుత్వ బడుల్లో చదవాలి, నిజమండి. నేను ఎందుకు చెప్తానంటే,
సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే సమాజంలో బతకాలి. ఆయన ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. డైరెక్ట్ గా వాళ్ళ నాన్నను అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించి వచ్చేసాడు. రాజకీయాలంటే దోపిడీకి ఉపయోగపడే మార్గంగా ఆయన భావించాడు. అలాంటి బ్యాచ్ మొత్తము సేకరించాడని రాష్ట్రంలో. భూ కబ్జాదారులు ఎవరు, ఎర్రచందనం ఎవరు బాగా అమ్ముతాడు, ఇసుక ఎవరు తోలుతారు, ఎర్రమట్టి ఎవరు అమ్ముతాడు, లేకపోతే ఇలాంటి అక్రమాలు ఎవరు చేస్తారు, సారాయి ఎవరు అమ్ముతారు, ఇవన్నీ అనుకుని వాళ్ళందరికి అప్పగించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా అతను కూడా పూర్తిగా పతనం అయిపోయి. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ మావిగన్ అంటాడు. ఏమన్నా తిక్కలోడా అండి? ఉన్నాయా? 3 ఊర్లు ఉన్నాయి కదండి. మచిలీపట్నం ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ ఉన్నాయి. మూడింటిని కలిపి రాజధాని ఎందుకు? 29 రాష్ట్రాలను కలిపి 29 జిల్లాలు కలిపి ఏదన్నా పేరు పెట్టు, ఏబిసిడీలు. అంటే అతనికి పరిపక్వత లేదు, పరిస్థితులు అర్థం కాదు, సిద్ధాంతాలు తెలియవు, ప్రజాస్వామ్య విలువలు తెలియవు, రాజకీయ సూత్రాలు తెలియవు, సంపాదన ఇవన్నీ. ఇందాక నేను చెప్పిన 4 లక్షల కొంతమంది ఉంటారు. మనం మనుషుల్ని పనులు చేసుకోవడం ఎలా అంటే, స్వార్థపరుడికి లంచం ఇస్తే కమిషన్ ఇస్తే అయిపోతాయి. మనం చాలా మంది ఉద్యోగుల్లో చూస్తుంటారు. వాడు ఎంఆర్ఓ ఆఫీసు పోతే లేదండి నీకు పట్టా లేదు, అది లేదు, ఇది లేదు, ఆయన అన్నట్టు అసైన్ భూములకి ఈ 10 అడంగలు ఇవ్వని అంటాడు. 500 1000 ఇచ్చేయండి, సాయంత్రానికి చేతిలో పెడతారు. లేదా పాస్బుక్ ఇవ్వని అంటారు. 30,000 40,000 ఇస్తే పాస్బుక్ వస్తుంది. వీళ్ళందరూ స్వార్థపరులు. నిజాయితీ పడు రూపాయలు వేసుకోకటి చేస్తాడు. మూర్ఖుడికి అది చేయడం కూడా తెలియదు. మూర్ఖుడికి అదే ఏమీ తెలియదు. ఇలా అంటే ఎందుకు చెప్పి ఈ స్వార్థపర రాజకీయాల వల్ల కుట్రలు కుతంత్రాలు చేసేవాడే మేధావి అనుకుని ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి. నాకు కొద్ది సిగ్గు అనిపిస్తుందంట. రెడ్డి చెప్పాలంటే నేను ఒక రెడ్డి అయ్యిండు కొద్ది అవమానంగా ఉండి ఇట్లా ఈ బ్యాచ్ అంతా మొత్తం ఈ స్క్రాప్ ని సమాజ విధ్వంసం చేసే వాళ్ళని, నీచుల్ని, మూర్ఖుల్ని, స్వార్థపరుల్ని, అహంకారుల్ని వీళ్ళందరినీ తన చుట్టూ చేర్చుకుని రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు నాశనం చేశాడు. సార్, ఒకటి ప్రజలు అన్ని గమనించారు కాబట్టి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కూడా గమనిస్తున్నారు. వారి వైఖరిలో మార్పు రాకపోతే ఊహించవచ్చు రాబోయే ఎన్నికల్లో కూడా ఎలా ఉంటుందో. ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే గతంలో 11 సీట్లు ఇచ్చారు. ఇదే రకంగా వ్యవహరిస్తే ఆ సీట్లు కూడా వచ్చేందుకు అవకాశం ఉండదు. ఒకసారి సార్ బసవయ్య గారు, ఇప్పుడు అదే హక్కులు